ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, శిష్యులలో ఉన్న దుఃఖానికి ప్రత్యేకమైన కారణం ఏమిటి అంటే, ప్రభువారు చనిపోయారు, ఆయన మన మధ్య లేడు. అయితే ఆయన మృతుల్లో నుండి సజీవునిగా లేచి వారి మధ్య తాను ప్రత్యక్షపరుచుకునేసరికి వారి దుఃఖం సంతోషంగా మార్చబడింది. పరిశుద్ధుల దుఃఖాలన్నీ అలాగే మారిపోతాయి. ఇక జీవితాంతం ఈ చేదు అనుభవాల్లో మనం మునిగి ఉండాల్సినంత దుఃఖమే అయినా సరే దాన్ని సంతోషంగా రూపాంతరం చెందించేవాడు మన ప్రియ ప్రభు. అలా అని వాగ్దానం చేస్తున్నారు. ఆ తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అధికమైన దుఃఖాన్ని దేవుడు అధిక సంతోషంగా మారుస్తాడు. మనకున్న దుఃఖం కొండలాంటిది, అయితే దేవుడు వాటిని ఆనంద పర్వతాలుగా మారుస్తాడు. అలాగే మన దుఃఖం ఎంత చేదుగా ఉంటుందో ఆ దుఃఖాన్ని ఎంతో మధురంగా మారుస్తాను అని దేవుడు అంటున్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎందరో జీవితాల్లో వారి దుఃఖాన్ని దేవుడు సంతోషంగా ఆనందంగా మార్చేశాడు. శిష్యుల జీవితాల్లో దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడు నీ జీవితంలోని నీ దేవుని దీవెనలు లేకే కదా, దేవుని దర్శనం లేకే కదా, దీని అంతటి కారణం దేవుని తోడు లేకపోవటమే కదా. అయితే దేవుడు నీ జీవితంలో తన శిష్యులకు తన ప్రత్యక్షతను అనుగ్రహించి ఆనందింపజేసిన దేవుడు నీకు కూడా ఆనందగానములు కూడిన సంతోషం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాం శారా జీవితంలో సంతోషాన్ని నింపిన దేవుడు ఆయన వాగ్దానం నెరవేర్చి వారికి ఉన్న దుఃఖాన్ని అంతటినీ తీసివేసి సంతోషాన్ని అనుగ్రహించిన దేవుడు. వారి ఎదురు చూపులకు నిరీక్షణకు సంతోషాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. అన్నా జీవితంలో బిడ్డలు లేకపోవడం వల్ల కలిగిన దుఃఖాన్ని, అవమానాన్ని, నిందల్ని, కృంగుదలను, నిరాశలను తన కృపను అనుగ్రహించి బిడ్డలకు అనుగ్రహించి ఆనందం, సంతోషాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. ఆనందభరితమైన జీవితాన్ని అన్నాకు అనుగ్రహించిన దేవుడు ఆయన. నీ దేవుడు కూడా నీకు కూడా అటు బాధ్యత ఇస్తాడు. అటు బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మా దుఃఖాన్ని అంతటినీ సంతోషంగా మార్చగల దేవుడు అని నీ లేఖనంలోంచి నేర్చుకోవడానికి, ఎందరో జీవితాల్ని మేము చూడడానికి కృప చూపించారు. మీ పిల్లల జీవితాన్ని కూడా మీరు సంతోషభరితంగా మీరు మార్చండి అయ్యా. మీరు దుఃఖం అంతటినీ ఆనందంగా మధురంగా మార్చగలిగిన దేవుడిగా స్తుతిస్తూ ఈ పిల్లల్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాను. వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి అవ్వడానికి, గర్భం లేని వారికి ఇవ్వండి. ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇచ్చి మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.